భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. 44వ శ్లోకం. ఉత్సన్నకులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ. దీని యొక్క తెలుగు భావం: ఓ జనార్దన, కులధర్మాలు నశించిన మనుష్యులు నరకవాసులు అవుతారని మేము శత్రువుల ద్వారా విన్నాము అని అర్జునుడు పలికాడు. 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. దీని యొక్క తెలుగు భావం: మేము మహాపాపాన్ని చేయడానికి సిద్ధమయ్యాము. రాజ్యానందానికి లోభపడి మా స్వజనులను సంహరించాలనుకుంటున్నాము. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. దీని యొక్క తెలుగు భావం: యుద్ధంలో నేను ఆయుధం లేకుండా ఎదురు లేకుండా ఉన్నప్పుడు ధృతరాష్ట్ర కుమారులు నన్ను చంపినా అది నాకు మంచిదే అని అర్జునుడు పలికాడు. 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంజ్ఞే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. దీని యొక్క తెలుగు భావం: సంజయుడు ఇలా చెప్పెను. ఈ విధంగా చెప్పిన అర్జునుడు యుద్ధభూమిలో తన బాణాలు మరియు ధనస్సును వదిలి శోకంతో బాధపడుతూ తన రథంలో కూర్చుండిపోయాడు. ఈ 47 శ్లోకాలతో భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం పూర్తి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.